ఇటువంటి అప్డేట్స్ చూద్దాం. ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ హర్రర్ ఫిల్మ్ ది రాజా సాబ్. జూన్ 16న ఈ సినిమా టీజర్ విడుదల కానుంది. దీంతో ఈ చిత్రానికి లీకుల బెడద మొదలైంది. టీజర్ విజువల్ వీడియోలు కొన్ని నెట్టింట లీక్ అయ్యాయి. దీనిపై టీం స్పందించింది. లీక్ కంటెంట్ ను షేర్ చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కేసరి చాప్టర్ 2 ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. కరణ్ సింగ్ త్యాగే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆర్ మాధవన్, అనంజ పాండే, రెజీనా కసాండ్రా కీలక పాత్రలో కనిపించారు. స్టార్ హీరోయిన్ సమంత కేమియో పాత్రలో నిర్మాతగా చేసిన సినిమా శుభం. దర్శకుడు ప్రవీణ్ కండ్రేగులా తెరకెక్కించిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ఓటీటీ హక్కులు జియో హాట్ స్టార్ సొంతం చేసుకోగా ఇవాళ నుంచి పాన్ ఇండియా భాషలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల రూపొందించిన చిత్రం కుబేరా. రష్మిక కథానాయిక, నాగార్జున కీలక పాత్రలో నటించారు. గురువారం జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దృష్ట్యా ఆ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన కొత్త డేట్ ను ప్రకటించింది. జూన్ 15న సాయంత్రం నిర్వహించనున్నట్టు చెప్పింది. ముందు అనుకున్న విధంగానే హైదరాబాద్ లోనే ఈ కార్యక్రమం జరగనుందని తెలిపింది. విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా యేస్ మే 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. 20 రోజుల్లోనే ఈ యాక్షన్ థ్రిల్లర్ డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది. ఆరుముగు కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యోగి బాబు, పృథ్వీరాజ్ తదితరులు నటించారు. మన టాలీవుడ్ ఎవర్ గ్రీన్ చార్మింగ్ హీరో అక్కినేని నాగార్జున కెరీర్లో చేసిన పలు కల్ట్ హిట్ చిత్రాల్లో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన ఈ సెన్సేషనల్ హిట్ చిత్రం తెలుగు సినిమాల్లో ఒక కొత్త వరుడిని సృష్టించింది. అయితే ఈ సినిమాని మళ్లీ థియేటర్స్ లోకి తెచ్చేందుకు మేకర్ ఎప్పటి నుంచో వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ రీ రిలీజ్ ఫైనల్ గా లాక్ అయినట్లుగా తెలుస్తోంది. లేటెస్ట్ టాక్ ప్రకారం సినిమా రీ రిలీజ్ ఈ ఏడాది సెప్టెంబర్ 12న చేయబోతున్నట్టుగా వినిపిస్తోంది. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో మంచి హైప్ ని సెట్ చేసుకున్న అవైటెడ్ చిత్రం పెద్ది. ఎమ్మిగనూరు గుడికల్ గ్రామంలో యువత ఈ పండుగను పెద్ది మోడ్ లో జరుపుకున్నారు. యువత సహా చిన్నారులు కూడా సాలిడ్ కాస్ట్యూమ్స్, పెద్ది బ్యాట్లు పట్టుకుని చరణ్ చేసిన ఐకానిక్ షాట్ ను రీక్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీపికా పదుకునే ఒక ప్రాజెక్టు కోసం 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారంటూ వస్తోన్న వార్తలపై భజరంగి భాయిజాన్, చందు ఛాంపియన్ చిత్రాల దర్శకుడు కబీర్ ఖాన్ స్పందించారు. వర్కింగ్ అవర్స్ విషయంలో దీపికా డిమాండ్ న్యాయమేనన్నారు. బాలీవుడ్ స్టార్ హీరోలు అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్లు కూడా 8 గంటలు షిఫ్ట్ లోనే పనిచేస్తారని, దీపికా విషయంలో ఇది ఎందుకు తప్పుగా పరిగణిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో నవీన్ చంద్ర ఒకరు. కేవలం హీరోగానే కాకుండా సాలిడ్ పాత్రల్లో ఇతర సినిమాల్లో కూడా తాను నటిస్తూ ఉన్నాడు. అయితే తాజాగా ఆయన నటించిన వాటిలో 2 చిత్రాలు ఒకే రోజు, అది కూడా ఒకే ఏటీటీ ప్లాట్ఫామ్ లో వచ్చేస్తూ ఉన్నాయి. దర్శకుడు రాకేష్ వర్మ తెరకెక్కించిన ఇన్వెస్టిగేషన్ మర్డర్ థ్రిల్లర్ బ్లైండ్ స్పాట్, అలాగే లోకేష్ అజల్స్ తెరకెక్కించిన మరో థ్రిల్లర్ లెవెల్ చిత్రాలు నేడు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. ఈ 2 చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. సీనియర్ హీరోయిన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో లయ ఒకరు. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైన నటి లయ చాలా గ్యాప్ తర్వాత తమ్ముడు మూవీతో రీ ఎంట్రీ ఇవ్వనుంది. యువ హీరో నెస్లెస్ నుంచి వచ్చిన కామెడీ డ్రామా చిత్రం జింఖానా ఏప్రిల్ 25న థియేటర్స్ లో విడుదలకు వచ్చింది. ఈ కామెడీ బాక్సింగ్ డ్రామాను ఖలీద్ రెహమాన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. సోనీ లివ్ వేదికగా ఈ మూవీ ఇవాల్టి నుంచి స్ట్రీమింగ్ కానుంది. పంచాయత్ ఎన్నికల ప్రచారం ఇప్పుడే ప్రారంభమైంది. కొత్త నాయకుడి కోసం దీన్ని ఉత్సాహంతో ప్రారంభిద్దాం అంటూ పంచాయత్ సీజన్ 4 హంగామాను మొదలుపెట్టింది. అక్షత్, దీపక్ కుమార్ మిశ్రా సంయుక్తంగా రూపొందించారు. తాజాగా దీని విడుదల తేదీని ప్రకటిస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా ట్రైలర్ ను పంచుకుంది సిరీస్ బృందం. పాప్ స్టార్ దుబా లీపా తన పెళ్లిపై వస్తున్న వార్తలపై ఎట్టకేలకు స్పందించారు. నటుడు కల్లం టర్నర్ తో ఎంగేజ్మెంట్ అయినట్లు ప్రకటించారు. బ్రిటిష్ నటుడు కల్లం టర్నర్ తో గత ఏడాదిగా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్న వార్తలకు ఇక ముగింపు పడినట్లయింది. ఎట్టకేలకు ఇద్దరు ఒక్కటవడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చిన్నారి పెళ్లి కూతురుగా గుర్తింపు పొందిన నటి అవికా గోర్ త్వరలో పెళ్లి చేసుకునుంది. తనకు నిశ్చితార్థం జరిగిందన్న శుభవార్తను ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. కాబోయే భర్తను పరిచయం చేస్తూ అతడి ఫోటోలు షేర్ చేశారు. మహాభారతం తర్వాత తాను రిటైర్మెంట్ తీసుకున్నట్లు వస్తోన్న వార్తలపై అమీర్ ఖాన్ స్పందించారు. తాజాగా ఈ విషయంపై అమీర్ క్లారిటీ ఇచ్చారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. మహాభారతం తన చివరి సినిమా కాదని చెప్పుకొచ్చారు అమీర్. సంతానం గౌతమ్ మేనన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం డీడీ నెక్స్ట్ లెవెల్
ప్రేమ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 16న ప్రేక్షకుల ముందుకు వచ్చి భయపెడుతూనే నవ్వులు పంచింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ వేదికగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం G5లో స్ట్రీమింగ్ అవుతోంది. పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ కోసం రంగంలోకి దిగారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తోంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్ర కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు అనిల్ రావుపూడి ఓ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మసూరిలో రెండో షెడ్యూల్ చిత్రీకరణ మొదలైంది. హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ తమ్ముడు ఇప్పటికే షూటింగ్ పనులను ముగించుకుని రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వగా ట్రెండింగ్ లో దూసుకువెళుతోంది. ఈ మూవీలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, శ్వాసిక, లయ తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీ జూలై 4న రిలీజ్ కానుంది. తమిళ హీరో సూర్య, తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి కాంబోలో ఓ మూవీ రాబోతోంది. ఈ మూవీలో మమితా బైజు హీరోయిన్ గా నటిస్తున్నారు. రవీనా టాండన్, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. వేడుక మొదలు అంటూ ఆ చిత్ర బృందం ఓ ప్రత్యేకమైన పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.